నిజంగా చెప్పాలంటే భయంకరమైన హింస జరుగుతోంది ఏపీలో. భయంకరమైన హింస. ఒక చంద్రబాబు నాయుడు మన గురించి ఎంత నీచంగా మాట్లాడంటే నీచంగా మాట్లాడాడు. క్రైస్తవులు ఏదో ఆకర్షించి ప్రజలను పిలుచుకుంటున్నారు. మాకేం అవసరం రా ఆకర్షించడానికి? క్రైస్తవులు గుడి దగ్గరికి వెళ్ళి ప్రసంగిస్తున్నారు, ఏదో ఆకర్షించి తీసుకుంటారు. మేము ఎప్పుడు తీసుకున్నాం? నువ్వెందుకు వెళ్ళావు మరి మా చర్చిలకి? నువ్వెందుకు వెళ్ళావు మరి క్రిస్మస్ పండగకి? నువ్వెందుకు పట్టుకున్నావు బైబిలు? నువ్వెవరిని ఆకర్షించని పట్టుకున్నావు? ఎంత ఘోరం అండి నిజంగా. ఒక ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు క్రైస్తవులు ఇంత చులకనగా మాట్లాడడం. పేరు మోసిన సేవకులు ఎట్లా కూర్చున్నారో కూడా నాకు అర్థం కాలేదు. అసలు ఎంత దారుణంగా మాట్లాడాడండి, ఎంత భయంకరంగా మాట్లాడండి. క్రైస్తవులు ముస్లిం కరెక్ట్గానే ఉన్నారు, హిందూస్ కరెక్ట్గా ఉన్నారు. ఈ క్రైస్తవులు డే బై డే కన్వర్షన్ జరుగుతూ ఉంది. ఆగిపోవాల కన్వర్షన్. నేను ఊరుకో చూస్తాను, నేను చంపా. ఏం చేస్తావు నువ్వు? చంద్రబాబు నాయుడు నారా ఏమనుకుంటున్నావు నువ్వు? ఒక్కసారి కన్నులు విడిచి క్రైస్తవులు ప్రార్థన చేస్తే కొట్టుకొని పోతావు దాంట్లో. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నాకు అనిపిస్తూ ఉంది ఎంత ఘోరంగా మాట్లాడతారండి క్రైస్తవులు. నేను చెప్తున్నా నిజంగా, ఈ లైవ్లో కనీసం 4-5 వేల మంది ఉన్నారు. నేను చెప్తున్నా, మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉంటే మీ సేవకుని కాలర్ పట్టుకున్నాడు కానీ స్పందించాలి. ఇప్పుడు షడ్రక్ మెషక్ అబ్దెనగో నా ప్రతిమ ముక్కు అన్నప్పుడు మేము ముక్క మా దేవుడు నిజమైన దేవుడు అన్నాడు. మేము కూడా అంతే. మేము మీ కులాలు మారండి, మేము మతాలు మారండి, మేము చెప్పింది ఏంట్రా బాబు? తాగుడు పోతాన మారండ్రా, వ్యభిచారతన మారండ్రా, యేసు ప్రభువుని నమ్ముకోండి, బాగుపడతారని చెప్పాం. 2-3 పెళ్లిళ్ళు చేసుకొని తిరగమని చెప్పలే మేము. అది తప్ప? దాని గురించి నువ్వు మాట్లాడతావా? ఏమండి, దాని గురించి నువ్వు మాట్లాడతావా? ప్రతి ఒక్క సేవకుడు ఖచ్చితంగా అది విషయం మాట్లాడాలి. అది బెల్లంపల్లి కానీ హైదరాబాద్ కానీ ఏ సేవకుడైనా కానీ కంపల్సరీ స్పందించాలి. దీని గురించి మాట్లాడాలి. మనం మాట్లాడకుండా ఉన్న కారణం చేతనే మాట్లాడుతున్నాం. హలో చెప్పండి గట్టిగా. యేసు ప్రభు వెళ్ళి నిలబడి చెప్తున్నాడు యూదుల రాజును, ఎస్ నేనే చంపండిరా, నేనే. అక్కడ పేతురు అంటున్నాడు, ఇదిగో ఆయన చంపి మీరు సిలువేసిన ఆయన సజీవంగా లేచాడు, అందుకు నేను సాక్షినే. 31st నైట్ అదే నేను ప్రవచించాను. నెక్స్ట్ టైం ఈ 2021లో యేసు నామమున క్రైస్తవులు బలంగా లేయాలి. యేసు హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏమండి, ఏళ్ళు తిప్పుతూ డే బై డే కాదురా, గంటకు జరుగుతాయి, గంటకు వేస్తారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. గంట కన్వర్షన్ జరుగుతాయి. ఎందుకని? మేము అన్యులు, మేమే మారాం. మేము మారుతారు అంతే తెలుసుకున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా.